హాయ్ అండి. ఇక్కడ కూకట్పల్లి దగ్గర జేఎన్‌టీయూ దగ్గర శ్రీ గాయత్రి నర్సరీ ఉందండి. చాలా బావుంది. సూపర్‌గా ఉన్నాయండి అన్ని ప్లాంట్స్ అయితే మాత్రం. ఒక్క నర్సరీ కాదండి. చాలా నర్సరీలు ఉన్నాయి అక్కడైతే. కంటిన్యూగా ఒక 15, 20 నర్సరీలు ఉన్నాయండి. ఒకసారి చూడండి. ఇదైతే శ్రీ గాయత్రి నర్సరీ. ఎంత బావుందంటే అంత బావుంది. చాలా బాగున్నాయండి. ఆ పింక్ కలర్ ఫ్లవర్సు, పాట్సు, దాని తర్వాత చామంతులు, గులాబీలు చాలా రకరకాలు ఉన్నాయండి వీళ్ళ దగ్గరైతే. ఒక్కసారి చూడండి. దాని తర్వాత చూసారా, ఇది చిన్న గులాబీ, గుర్తు గులాబీ ఇది. ఇవన్నీ ఈ క్రోటన్స్ మొక్కలు అన్నీ చాలా చాలా పెద్ద నర్సరీ అండి. ఇక్కడుండే నర్సరీలన్నీ పెద్ద పెద్దగా ఉన్నాయి. ఒకే రేటు రీజనబుల్‌గా రేట్స్ ఇస్తున్నారు. అందరూ ఆల్మోస్ట్ అనుకునే ఇస్తారు. పెద్ద రేట్ వేరియేషన్స్ అయితే ఎక్కడా లేవు. వీటన్నిటివి చూస్తే మాత్రం. కానీ మెయింటైన్ అయితే చేస్తున్నారు. చాలా బాగున్నాయి. గుర్తు గులాబీ అనేసని, కాశ్మీర్ గులాబీ అని చాలా బాగున్నాయండి ఇక్కడ ఈ నర్సరీలో అయితే. నెక్స్ట్ ఇలా చూసుకుంటూ ఉంటే దాని పక్కనేనండి ధనలక్ష్మి నర్సరీ కూడా ఉందండి. ధనలక్ష్మి నర్సరీ కూడా బాగుందండి. ఇక్కడ చిన్న చిన్న మంచి ఫ్లవర్స్ బుజ్జిగా చాలా బాగున్నాయండి. ఇక్కడ కంప్లీట్లీ నర్సరీలు చాలా ఎక్కువ ఉన్నాయండి. మనకి పార్ట్స్ ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయండి. మనకి ఇక్కడికి వచ్చామనుకోండి, కూకట్పల్లిలో ఉండే దీనికి అంతటికీ ఇది పెద్ద నర్సరీ అండి. నర్సరీలు యాక్చువల్గా చెప్పాలనుకుంటే నర్సరీలు, అన్ని నర్సరీలు ఒక్కొక్కటి జస్ట్ పేరు వేరియేషన్స్ తప్పించి అన్ని నర్సరీల దగ్గర ఆల్మోస్ట్ ఒకే రకం ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి. రేట్స్ కూడా రీజనబుల్ ఉన్నాయండి వీళ్ళలో కూడా అందరివి. బాగున్నాయండి నర్సరీలు అన్నీ. ఇక్కడ ఆర్కిడ్ ఇవి అవి ఒకే లెవెల్లో నీట్గా బాగా పెట్టారు. బాగా రీజనబుల్ రేట్స్ ఇస్తున్నారు. అవైలబుల్గా కూడా అన్నీ ఉన్నాయి. చాలా బాగుందండి ఈ నర్సరీ కూడాను. ఒకసారి వెళ్ళి విజిట్ చేస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. దాని తర్వాత వచ్చే నర్సరీ కూడా మీకు ఒక్కసారి చూపిస్తాను. దాని తర్వాత వచ్చేది నర్సరీ పేరండి లక్ష్మీ గణపతి అండి. లక్ష్మీ గణపతి దగ్గర కూడాను చాలా బాగున్నాయండి. అందరూ రోడ్ సైడే ఉన్నాయి కనుక అందరూ మంచిగా వెళ్ళి రోడ్డు పక్కన పార్కింగ్ చేసుకొని హ్యాపీగా వెళ్ళి మనం ప్లాంట్స్ కొనుక్కోవచ్చు. పైగా ఇప్పుడు వర్షాకాలం కదండి, మంచిగా ప్లాంట్స్ ఆల్మోస్ట్ మనం పర్చేజ్ చేస్తూ ఉంటుంటాము. ఒకసారి మీకు కూడా నచ్చినట్టు ఉంటే ఒకసారి వెళ్ళి రీజనబుల్ రేట్స్ ఉన్నాయి. మనకి ఒక దగ్గర కాకపోతే ఒక దగ్గరైనా మనం తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ చూసుకుంటే హనుమాన్ నర్సరీ ఉందండి. హనుమాన్ నర్సరీలో కూడా సేమ్ ఇలాగనే ప్లాంట్స్ ఆల్మోస్ట్ అన్ని నర్సరీల్లో కూడా ఒకేలా ఉంటాయి. కానీ కొంచెం రీజనబుల్ రేట్స్ మనకు ఒక దగ్గర కాకపోతే ఒక దగ్గర అయినా సరే ఆల్మోస్ట్ సెట్ అయిపోతాయండి. మనం ఇక్కడికి వచ్చామనుకుంటే కూకట్పల్లి వచ్చినట్టుంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి. మనకి ఎక్కడ కావాలనుకుంటే ఏ ప్లాంట్ కావాలంటే ఆ ప్లాంట్ తీసుకోవచ్చు. వర్షాకాలం కదండి, వెళ్ళి పర్చేజ్ చేయడానికి మంచి అవకాశం ఇదేని. చూడండి ఎంత బాగున్నాయి. క్యాక్టస్ అయితే సూపర్ అంటే సూపర్ క్యాక్టస్ ఉన్నాయండి ఇక్కడ. అన్ని రకాలైతే ఉన్నాయండి. అలాగా పక్కన చూసుకుంటే ఇది లక్ష్మీ గణపతి నర్సరీ కూడా ఉందండి. లక్ష్మీ గణపతి నర్సరీలో కూడా బాగున్నాయండి. నేను మొత్తం అన్ని విజిట్ అయితే చేశాను. ఒక్కొక్క దగ్గర నచ్చితే ప్లాంట్స్ తీసుకుందాం కదా అనేసని. నాకైనా చాలా ప్లాంట్స్ ఉన్నాయండి. చాలా బాగున్నాయి ప్లాంట్స్ అయితే. ఎలాగ ఇటు వచ్చాను అనుకొని అలా ప్లాంట్స్కి వీడియో తీసానండి, బాగున్నాయి అనేసని. మీకు కూడా నచ్చినట్టుంటే ఒకసారి తీసుకోండి. దాని తర్వాత చూసుకుంటే వెంకటేశ్వర నర్సరీ కూడా అండి. మీకు చెప్తున్నాను కదా, నెక్స్ట్ అలా పేర్లు మాత్రమే వేరండి. మీకు ఎన్ని రకాలు కావాలనుకుంటే అన్ని రకాల ప్లాంట్స్ ఉన్నాయండి. మీరు అలాగ వచ్చారనుకోండి, స్టార్టింగ్ నుంచి ఇంకా నేను చూసేవి చాలా ఉన్నాయి. కానీ మరి చూసే ఓపిక లేక వదిలేసాము. కానీ చాలా నర్సరీలు ఉన్నాయండి. మేమైతే ఆల్మోస్ట్ మేము చూసినంత వరకు అయితే కారులో వెళ్తుండగా చూసినంత వరకు అయితే ఒక 15-20 వరకు కూడా నర్సరీలు ఉన్నాయి.
మీకు ఎక్కడికెళ్ళినా సరే ఆల్మోస్ట్ రీజనబుల్ ప్రైసే ఉన్నాయండి. మీకు ఏవి కావాలనుకుంటే ఆ ప్లాంట్స్ తీసుకోవచ్చు. సంపంగిలు చాలా బాగున్నాయండి ఇక్కడ. సంపంగిలు ఇప్పుడైతే మనకి ఆంధ్రాలోనే ఎక్కువ సంపంగిలు, ఆకు సంపంగి ఉంది, ఎల్లో కలరు సంపంగి ఉంది, ఆరెంజ్ కలర్ సంపంగి కూడా ఉందండి. కొంచెం చూడండి, మీకు ఏవి నచ్చితే అవి తీసుకోండి. ఒకసారి వెళ్తే మీకు ఆటోమేటిక్గా మీకు ఐడియా కూడా వచ్చేస్తుంది. చూసారా, ఇవైతే శివుడికి ఇష్టమైన ఫ్లవర్స్. రకరకాల ఫ్లవర్స్ ఉన్నాయండి. కోట్లింగాల పువ్వు ఏదో అంటారు, నాకు ఐడియా లేదు. కొన్ని ఐడియాస్ అయితే లేవు. చాలా వరకు ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయండి. ఇవి సంపంగిలు తాలూకా. ఇది ఆంజనేయ నర్సరీ అనుకుంటాను. అన్నీ ఒకేసారి వీడియో తీశాను కనుక కొంచెం కన్ఫ్యూజ్ అయితే ఓకే, అక్కడికి వెళ్తే మీకు ఏం కన్ఫ్యూజ్ ఉండదు. మీకు ఏవి నచ్చితే అవి తీసుకోవచ్చు. ఏ నర్సరీకి వెళ్ళినా ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయండి. మీరు ఏవైనా తీసుకోవచ్చు, ఏవైనా చూడొచ్చు. రకరకాల ప్లాంట్స్, రకరకాల ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్ చాలా రకాలు ఉన్నాయండి. సంపంగి ప్లాంట్ అండి, సూపర్గా ఉంది. ఒక్కసారి చూడండి సంపంగి ఎంత బాగుందంటే అంత బాగుందండి. చాలా ఫ్లవర్స్ ఉన్నాయండి. ఇది హనుమాను దీని దగ్గర అండి, ఇది ప్లాంట్. ఇది చాలా బాగుంది. ఇదైతే మాత్రం చాలా సూపర్గా వచ్చిందండి. అది ఎంత దూరంలో ఉంటుండగానే స్మెల్ అండి సూపర్గా ఉంది. ఎక్కడుంది సంపంగి అనుకున్నాను. ఈ పార్ట్స్ చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయండి. ఎంత సూపర్గా ఉన్నాయంటే అంత రకరకాలు ఉన్నాయండి. రకరకాల కలర్స్, రకరకాలు ఇవి. ఈ నర్సరీ బ్యాక్ సైడే ఉన్నదండి, వాళ్ళదే ఇది కూడాను. చిన్న పార్ట్స్, పెద్ద పార్ట్స్ చాలా బాగున్నాయండి. ఇక్కడైతే మాత్రం మనకి ఇంకెక్కడ అలాంటి పార్ట్స్ దొరకవేమో అన్నంత ఇవైతే ఉన్నాయి. రేట్స్ అయితే మాత్రం నేను అంతగా కనుక్కోలేదండి. మీకు కావాలి అనుకుంటే ఒక్కసారి చూడండి. కానీ చాలా వెరైటీస్ మాత్రం ఉన్నాయండి, సూపర్గా ఉన్నాయి. ఇవి కూడా ఒకవేళ మీకు నచ్చినట్లుంటే మీరు వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు. అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయండి. సిరామిక్ పార్ట్స్ అయితే మాత్రం మీరు ఒక్కసారి చూడండి. దీని బ్యాక్ సైడే ఉన్నది, హనుమానది బ్యాక్ సైడే ఉన్నాయి. అలా చూసుకుంటే ఈ నర్సరీ కూడాను